డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మ్యాట్రిక్స్ గురించి తెలుసుకుందాం. అయితే ఈ మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోవడానికి ముందు మీ జీవితం గురించి మీకు ఎలాంటి అవగాహన ఉందో మీరు తెలుసుకోవాలి. అప్పుడే మీరు మ్యాట్రిక్స్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ మీ దృష్టిలో ఈ జీవితము అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పరిస్థితి అయితే దానిపైన మీ కంట్రోల్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక మిగతాదంతా అదృష్టమే, లేదంటే భగవంతుడి దయ అని గనక అనుకున్నారంటే మీకు మ్యాట్రిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు జీవితం అంటే అది మీ ద్వారానే సృష్టించబడుతోందని, ఆ సృష్టించే విధానం నేను తెలుసుకుంటే నా జీవితం పూర్తిగా నా కంట్రోల్లోనే ఉంటుంది అనే అవగాహన మీకుంటే అప్పుడు మ్యాట్రిక్స్ గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. సో ఇప్పుడు మ్యాట్రిక్స్ అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. మ్యాట్రిక్స్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. మీరు గడిపే జీవితంలో కేవలం సెట్ ఆఫ్ రూల్స్ మాత్రమే ఉంటాయి. ఆ రూల్స్కి అనుగుణంగానే మీరు మీ జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఇదంతా మీకే తెలియకుండా జరుగుతూ ఉంటుంది. అంటే మీ జీవితాన్ని నడిపించడానికి ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థే 3D మ్యాట్రిక్స్. ఇది కేవలం సాంకేతికపరమైన యాంత్రిక వ్యవస్థ, కంప్యూటరైజ్డ్ డిజిటల్ మ్యాట్రిక్స్. అంటే మీ జీవితాన్ని కేవలం కంప్యూటర్లే నిర్దేశిస్తున్నాయి. అందుకే మీ జీవితం యాంత్రికంగా ఉంటుంది. మీరు ఒక యంత్రంలా పనిచేసుకుంటూ వెళ్తారు. ఒక యంత్రం లాగానే ఆలోచిస్తారు. ఒక యంత్రం ఎప్పుడూ ఒకే పనిని రిపీటెడ్గా చేస్తూ ఉంటుంది. అదే పరిస్థితి మీ జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. మీరు సూక్ష్మంగా గమనిస్తే దీన్ని అర్థం చేసుకుంటారు కూడా. కానీ మీకు అలా చేయడానికి సమయం ఉండదు. ఎందుకంటే మ్యాట్రిక్స్ కంప్యూటర్లు మీకు ఆ సమయం ఇవ్వవు. ఇక ఈ కంప్యూటర్లు మీ జీవితాన్ని ఎలా కంట్రోల్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మనిషి జీవితాన్ని నడిపించేది కేవలం అతని మనస్సు, అంటే అతని బ్రెయిన్. ఈ బ్రెయిన్ ఎప్పుడూ ఇన్ఫర్మేషన్ని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది, అలాగే ప్రసారం కూడా చేస్తుంది. అంతేకాకుండా తను రిసీవ్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని తన జీవితంలో ఆచరిస్తుంది. ఎలాగైతే మీ ఫోన్ నెట్వర్క్ సిగ్నల్స్ని పట్టుకుని పనిచేస్తుందో అదేవిధంగా మ్యాట్రిక్స్ కంప్యూటర్స్ యొక్క సిగ్నల్స్ని మీ మైండ్ పట్టుకొని పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా ఒక వైర్లెస్ టెక్నాలజీ. ఇది 12,500 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద మనుగడలో ఉంది. నిజానికి మీ మైండ్కి అనంతమైన శక్తి సామర్థ్యాలున్నాయి. అది ఎంత ఉన్నత సమాచారాన్నైనా స్వీకరించగలదు, ఈ శరీరంతో ఆచరించగలదు. కానీ దానికి మ్యాట్రిక్స్ కంప్యూటర్స్ ద్వారా పరిమిత సమాచారమే అందజేయబడుతూ ఉంటుంది. కనుకనే మీరు పరిమితమైన జీవితాన్నే గడుపుతూ ఉంటారు. మీ చాయిస్లు ఎప్పుడూ పరిమితంగానే ఉంటాయి. మహా అయితే డబ్బు, పరపతి, ఆరోగ్యము, యవ్వనము, ఇవే మీరు ఎక్కువగా కోరుకునేలా మ్యాట్రిక్స్ కంప్యూటర్స్ ప్రేరణ కల్పిస్తూ ఉంటాయి. మరైతే ఈ మ్యాట్రిక్స్ నుంచి బయటికి రావడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మానవ దేహానికి మనస్సు ఉంది అని మనం చెప్పుకున్నాం. అదేవిధంగా దానితో పాటు హృదయం కూడా ఉంది. అసలు హృదయము అంటే ఇప్పటి వరకు మనకి తెలిసింది వేరు. కానీ నిజానికి హృదయము అంటే ఒక డివైన్ పోర్టల్. ఈ పోర్టల్ మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఈ పోర్టల్ మీకు అత్యున్నతమైన జ్ఞానాన్ని స్వీకరించి మీ బ్రెయిన్కి పంపగలదు. ఆ జ్ఞానాన్ని మీరు నిత్య జీవితంలో ఆచరిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని సృష్టించుకోవచ్చు. కానీ ఈ హృదయము అనే హై ఫ్రీక్వెన్సీ పోర్టల్ని ఓపెన్ చేసుకోవడానికి మీరు ముందు మనస్సుని శూన్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ మనస్సు పూర్తిగా మ్యాట్రిక్స్ కంప్యూటర్లతో అనుసంధానమై ఉంది. అది శూన్యమైతేనే మీరు మీ హృదయానికి అనుసంధానం అవుతారు. మీ హృదయంలోనే సమస్త సమాచారము దాగి ఉంది. మీ హృదయం మీ అత్యున్నతమైన దివ్య జ్ఞానంతో మిమ్మల్ని అనుసంధానం చేస్తుంది. దీనివల్ల మీరు మ్యాట్రిక్స్ కంప్యూటర్స్తో సంబంధాన్ని కోల్పోతారు. మీ జీవితాన్ని కొత్తగా మీరే సృష్టించుకుంటారు. ఆ జీవితంలో కేవలం మీ ఆత్మ సహచరులే ఉంటారు. అంటే అందరూ మీలాగా మేల్కొన్న వాళ్లే ఉంటారు.
అప్పుడు ఈ భూమి కూడా మేల్కొంటుంది. అయితే ఇదంతా జరగాలంటే మాత్రం మీ మనస్సుని మీరు శూన్యం చేసుకోవాలి. ఈ విషయంలో మీకు సహాయం తప్పకుండా అందుతుంది. ఈ ప్రపంచంలోనే మీ మనస్సుని శూన్యం చేసుకునే ఎన్నో ధ్యాన పద్ధతులున్నాయి. వాటిల్లో మీకు సూట్ అయ్యే ఒక పద్ధతిని పట్టుకోండి. దానికే సరెండర్ అవ్వండి. మీరు తప్పక విజయం సాధిస్తారు. మీ నిర్ణయమే మీ జీవితం.